వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే జగన్ బర్త్డే ఖర్చు 1000 కోట్ల, ఎందుకు స్పాన్సర్ చేసింది ఎవరు అని చెప్పేసి నేను టైటిల్ పెట్టాను. ఆ అంశం గురించి మనం ఈరోజు డిస్కస్ చేయబోతా ఉన్నాం. మొన్న చూసినట్లయితే మనం డిసెంబర్ 21న జగన్మోహన్ రెడ్డి తన 54వ బర్త్డే జరుపుకున్నారు. ఓకే, ప్రతిపక్షంలో ఉన్నారు ఆయన ప్రజెంట్. అయినప్పటికీ కూడా ఒక పార్టీకి అధినేత, మాజీ సీఎం, ఆయనకి ఆ స్థాయిలో ఆ పార్టీకి కానీ ఆయనకు ఒక ఫ్యాన్ బేస్ ఉండటం సహజమే ఎక్కడైనా సరే. సో, తమ అధినేత బర్త్‌డే వేడుకలొస్తే క్యాడర్ కూడా అంతే చేసుకోవాలి. అది కూడా సహజమైందే. అయితే ఇక్కడ దానికి అతీతంగా బర్త్‌డే వేడుకలు జరిగాయి. అందుకే ఇది డిబేటబుల్ సబ్జెక్ట్ అవుతా ఉంది ఈ రోజున. జగన్మోహన్ రెడ్డి బర్త్‌డే వేడుకలు గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షానికి పరిమితమైన తర్వాత అంటే 11 సీట్లు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో 24 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన 11 సీట్లకు పరిమితమైన తర్వాత జగన్మోహన్ రెడ్డి చేసుకుంటున్న సెకండ్ బర్త్‌డే ఇది. సో, అయితే గత బర్త్‌డే సమయంలో జగన్మోహన్ రెడ్డి పార్టీ వైపు నుంచి ఇంత హడావిడి కనిపించలేదు. ఈ స్థాయిలో పార్టీ క్యాడర్ హడావిడి చేసిన సందర్భం లేదు. తన బర్త్‌డే సందర్భంగా జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లోనో, ఇడుపులపాయల్లోనో తన తండ్రి సమాధి వద్ద కాస్త బర్త్‌డే వేడుకలు చేసుకున్నారు. కాస్త అంతవరకు పార్టీ ఆఫీస్‌లో కేక్ కట్ చేశారు. అంతకు మించి జగన్మోహన్ రెడ్డి బర్త్‌డే వేడుకలను ఈ స్థాయిలో ఊరు వాడ చేసిన సందర్భం అయితే లేదు. అయితే మొన్నటికి మొన్న మనం చూస్తే డిఫరెంట్‌గా జరిగాయి జగన్మోహన్ రెడ్డి బర్త్‌డే వేడుకలు. ఎంత డిఫరెంట్‌గా జరిగాయి అంటే ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి బర్త్‌డే అనుకున్న సందర్భంలోనే ఒక 5 రోజుల ముందే ప్రతి ఒక్క కాన్స్టిట్యుయెన్సీకి ఇన్‌స్ట్రక్షన్స్ వెళ్ళిపోయాయి. అక్కడ లోకల్‌గా ఉన్న ఇన్‌చార్జీలు గానీ, సమన్వయకర్తలు గానీ, సీనియర్ నేతలు గానీ, జగన్మోహన్ రెడ్డి బర్త్‌డే వేడుకల్ని చాలా ఘనంగా నిర్వహించాలి. మనం చూస్తే రక్తదానాలు, అన్నదానాలు చేయాలని చెప్పేసి స్ట్రిక్ట్ ఇన్‌స్ట్రక్షన్స్ వెళ్ళాయి. సో, దాన్ని చాలామంది యాజ్ ఇట్ ఈస్‌గా ఫాలో అయ్యే ప్రయత్నం చేశారు. ఇక్కడ మనం చూసినట్లయితే అయితే చాలా చోట్ల ఇది శృతిమించింది. రక్తదానాలు చేయమని చెప్తే ఎక్కడైనా సరే తమ రక్తాన్ని ఇతరులకు దానం ఇచ్చే ప్రయత్నం చేస్తారు. కానీ వీళ్ళు ఏకంగా పొట్టేళ్లు తీసుకొచ్చి రోడ్ల మీద వాటిని నరికి జగన్మోహన్ రెడ్డికి రక్తాభిషేకాలు చేశారు ఆయన ఫోటోలకి. అదేవిధంగా లోకల్‌గా ఉన్న ఎమ్మెల్యేల ఫోటోలకి. కొన్ని చోట్ల ప్రెగ్నెంట్ లేడీస్ కూడా ఎందుకురా బాబు ఇది అంటే సత్యసాయి జిల్లాలో సంధ్యారాణి అనే ఆవిడ అజయ్ దేవ్ అనే అతను ఆమెను కాలుతో తన్నారు పొట్ట మీద. ఇది కూడా ఒక కేసు అయింది. అతను రోడ్డు మీద నడిపించే ప్రయత్నం చేశారు. రప్పా ఫ్లెక్సీలు మొత్తం ఆ కాన్స్టిట్యుయెన్సీ, ఈ కాన్స్టిట్యుయెన్సీ తేడా లేకుండా మెజారిటీ చోట్ల రప్పా పొట్టేలు తల నరికినట్లు నరికేస్తాం టీడీపీ నేతలు అని చెప్పి ఫ్లెక్సీలు పెట్టారు. సో, ఆ ఫ్లెక్సీలు ప్రింట్ చేసిన ప్రింటింగ్ మిషన్స్ కూడా వాళ్ళు సీజ్ చేయడం జరిగింది. ప్రింటింగ్ ప్రెస్‌లను కూడా సీజ్ చేయడం జరిగింది పోలీసులు. ఎక్కడైతే ర్యాలీలు తీశారో గుంటూరు జీజీహెచ్‌లో కావచ్చు, రక్తదానం పేరుతోని అక్కడ హడావిడి హంగామా చేసిన విధానం కావచ్చు, చాలా చోట్ల ర్యాలీలు తీస్తే వాళ్ళందరినీ కూడా ఈ రోజున కొంతమంది మీద పీడీ యాక్ట్ కూడా పెట్టారు పోలీసులు. అంతేకాదు వాళ్ళందరినీ కూడా రోడ్డు మీద నుంచుండే ప్రయత్నం, నిలబెట్టి నడిపించే ప్రయత్నం చేశారు. సీరియస్ అయింది ఇది. ఎప్పుడైతే ఇలా బహిరంగంగా రక్తాభిషేకాలు చేసిన అంశం చాలా వైలెంట్‌గా జనంలోకి వెళ్ళింది. సమాజంలో ఇది కూడా ఒక చర్చకు కారణమైంది. అందుకని ప్రభుత్వం కూడా చాలా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంది. పోలీసుల వైపు నుంచి కూడా క్లారిటీగా మనకు కనిపించింది అది. అయితే చేతులు కాలేక ఆకులు పట్టుకొని చందంగా చేయకుండా ముందే స్ట్రిక్ట్ ఇన్‌స్ట్రక్షన్స్ ఉంటే ఇంత సీన్ కాకపోదురు గదా అనే చర్చ కూడా ఉంది. అయితే అది పక్కన పెడితే ఈ రోజున ఇక అంతేకాదు ఈవెన్ తెలంగాణలో కూడా ఖమ్మం జిల్లాలోని ఖమ్మంలో పార్టీ ఆఫీస్‌కి వైసీపీ కార్యకర్తలు చాలామంది బైకులు వేసుకొని బైక్ ర్యాలీ చేశారు. కార్యాలయం లోపల బైక్ ర్యాలీ చేశారు. ఫర్నిచర్ ధ్వంసం చేశారు. అక్కడ అడ్డొచ్చిన వాళ్ళందరినీ కూడా వాళ్ళ మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. వాళ్ళ ఫోన్లు లాక్కున్నారు, సెక్యూరిటీ గార్డ్‌వి అవన్నీ. సో, వాళ్ళు ఖమ్మంలో కొంతమంది టీడీపీ నేతలు బయటకొచ్చి ప్రొటెస్ట్ చేసి నిరసన తెలిపి వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి వాళ్ళ మీద కేసులు కూడా పెట్టిన పరిస్థితి అయితే ఉంది. అంత అరాచకం చేశారు. సో, ఈ అరాచకం వెనక ఇంకోటి ఏం జరిగింది? ఈ అరాచకము ఆ తర్వాత ఈ అరాచకం అటు మీడియాలో దీని మీద ఫోకస్ అవ్వడం గానీ, మొత్తం ఎందుకు వీళ్ళని వదిలేస్తున్నారనే చర్చ జరుగుతుందో ప్రభుత్వం కూడా అరెస్ట్ అయింది. ఇది ఎక్కడ తమ మీద నెగటివిటీ పెంచుతుందేమో జనంలో అని చెప్పేసి ప్రభుత్వం కూడా అటు పోలీసుల ద్వారా వాళ్ళ మీద స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంది. కానీ ఇక్కడ కనిపించని కోణం ఇంకోటుంది. మనమంతా ఈ రప్ప డైలాగుల మీదో, లేకపోతే రక్తాభిషేకాల మీదో, వాళ్ళ ర్యాలీల మీదో, వాళ్ళు చేసిన అరాచకం మీదో మనమంతా ఫోకస్ పెట్టాం. ఈ అరాచకానికి వెనుక చాలా సంఘటనలు జరిగాయి. అవేంటంటే ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో జగన్మోహన్ రెడ్డి బర్త్‌డే వేడుకలు చాలా గ్రాండ్‌గా జరిగాయి. అంతేకాదు ఎక్కడికక్కడ సీనియర్ నేతల దగ్గర నుంచి జూనియర్ నేతల దాకా ఎక్కడికక్కడ ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో బర్త్‌డే వేడుకలు చేశారు. చాలా చోట్ల కేకులు కట్ చేశారు. చాలా చోట్ల అన్నదానాలు చేశారు. రకరకాలుగా జగన్మోహన్ రెడ్డి కోసం వాళ్ళు పరితపిస్తున్నట్టు ఆ విషయాన్ని ఎక్స్‌పోజ్ చేసుకునే ప్రయత్నం చేశారు. మనం చూసినట్లయితే గతంలో ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి బర్త్‌డే వేడుకలు చేసిన సందర్భం అయితే లేదు. ఇక్కడ ప్రతి నియోజకవర్గానికి క్లియర్ కట్ ఇన్‌స్ట్రక్షన్స్ పార్టీ ఆఫీస్ నుంచి వెళ్ళాయి కాబట్టి వాళ్ళు అలాగా జగన్మోహన్ రెడ్డిని పైకి లేపే ప్రయత్నం చేశారు. బర్త్‌డే రూపంలోనో, బర్త్‌డే వేడుకల రూపంలోనో. అసలు ఎప్పుడు ప్రోగ్రామ్‌లో అంటే మనం లైక్ పోరుబాట ఇచ్చారు వాళ్ళు కార్యక్రమము. కోటి సంతకాల సేకరణ ఇచ్చారు. ఇలాంటివి చాలా చేశారు. మెడికల్ కాలేజీల అంశం మీద పోరుబాట అన్నారు. ఇలాంటి వాటిలో కూడా ఎప్పుడూ ఇంత స్ట్రింజెంట్‌గా పార్టీ నేతలు గానీ, ఇంత సీరియస్‌గా పాల్గొన్న సందర్భం లేదు.
ఎక్కడో ఒక నలుగురు ఉండేవాళ్ళు, రోడ్డు మీదకి వచ్చేవాళ్ళు, మామ అనిపించేవాళ్ళు 4 ఫోటోలు తీసుకున్న తర్వాత. జగన్మోహన్ రెడ్డి మీడియాకి సంబంధించిన వాళ్ళు. 4 ఫోటోలు తీసుకొని వాళ్ళు వెళ్ళిపోతే వీళ్ళు క్లోజ్ చేసి ఇంటికెళ్ళిపోయేవాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి బర్త్‌డే వేడుకలు మాత్రం నభూతో నభవిష్యత్ అన్నట్టు చేయడం జరిగింది. దీనికి దాదాపు 1000 కోట్లు ఖర్చయిందని అంచనా. వీళ్ళు చేసిన రక్తాభిషేకాలు గానీ, అన్నదానాలు గానీ, రక్తదానాలు గానీ, అదేవిధంగా చూసినట్లయితే చాలా మందిని చాలా చోట్ల డీజేలు తీసుకొచ్చి రోడ్డు మీద హడావిడి చేశారు. బాణాసంచాలు కాల్చారు. ఎక్కడికక్కడ ప్రతి చోట జిల్లా కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో భారీ స్థాయిలో కేకులు కట్ చేసే ప్రయత్నం చేశారు. భారీ స్థాయిలో డీజేలు పెట్టి సంబరాలు చేసుకున్నారు. మరి ఈ స్థాయిలో ఖర్చంటే ఈరోజు వైఎస్ఆర్‌సీపీ ఓడిపోయిన పరిస్థితుల్లో ఎవడు కూడా వాళ్ళ జేబులో నుంచి డబ్బులు తీసి పెట్టుకోవడానికి సిద్ధంగా లేరు. అందుకే ఎక్కడికక్కడ కొంతమంది సీనియర్ నేతలకు, ఆర్థికంగా కాస్త బలంగా ఉన్న నేతలకు ఇన్‌స్ట్రక్షన్స్ వెళ్ళాయి. జగన్మోహన్ రెడ్డి బర్త్‌డే వేడుకలు మీరు స్పాన్సర్ చేయండి అని చెప్పేసి. సో కొంత వైబిలిటీ ఫండింగ్ కూడా వచ్చిందని చెప్తా ఉన్నారు. సో ఎక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి సింపథైజర్స్ నుంచి, ఆ పార్టీ సింపథైజర్స్ నుంచి. అయితే అందుకనే దాదాపు ప్రతి కాన్స్టిట్యున్సీకి ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి బర్త్‌డే వేడుకలు చేయాలని ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చారో అక్కడికి పార్టీ ఆఫీస్ నుంచే పూర్తి స్థాయిలో డబ్బులు వెళ్ళాయని ఒక చర్చ కూడా జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకు పెట్టిన ఫ్లెక్సీలు అయితేనేంటి, ప్రతి కాన్స్టిట్యున్సీలో, ప్రతి జిల్లా కేంద్రంలో, ప్రతి మండలాల్లో, ప్రతి ఊళ్ళో, మ్యాక్సిమం ఊళ్ళల్లో కూడా పెట్టే ప్రయత్నం చేశారు. ఎక్కడికక్కడ జగన్మోహన్ రెడ్డికి పూజలు చేశారు. ఆయన ఫోటోలకు రక్తాభిషేకాలు చేశారు. ఈ గందరగోళం అంతా చేశారు. అన్నదానాలు, రక్తదానాలు, బైక్ ర్యాలీలు, బాణాసంచాలు, 1 కాదు 2 కాదు. వీటన్నిటికీ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, వీటన్నిటికీ డబ్బు ఎక్కడైంది అంటే పార్టీలోంచి చర్చ జరుగుతుంది. 1000 కోట్ల దాకా అయింది అనేసి. ఫ్లెక్సీలకి అయి ఉండొచ్చు, నాకు తెలిసి చాలా ఖర్చు. తర్వాత కేక్ కటింగ్లకి ఇంకా ఎక్కువ అయి ఉండొచ్చు. బైక్ ర్యాలీలు మిగిలిన అన్నీ ఇంకా చాలా ఉన్నాయి అడిషనల్‌గా. సో ఈ స్థాయిలో ప్రమోట్ చేయడం వెనుక కారణం ఏంటి? 1000 కోట్లు ఖర్చు పెట్టుకుని ప్రతిపక్షంలో ఉన్న ఒక నేత బర్త్‌డే చేయడానికి కారణం ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి త్వరలోనే జిల్లాల పర్యటన చేయబోతున్నారు. ఆ తర్వాత మహా పాదయాత్ర అంటా ఉన్నారు. సో జిల్లాల పర్యటన కొంత బూస్ట్ రావాలి, కొంత బూస్టప్ ఇవ్వాలి అంటే ఏదో ఒక యాక్టివిటీ జగన్ ఇంకా జనంలో ఉన్నారనే ఒక మెసేజ్ తీసుకెళ్ళగలగాలి. జనం పేరు అటు మీడియాలో నానుతూ ఉండాలి. అందుకే చాలా పద్ధతి ప్రకారం జగన్మోహన్ రెడ్డి బర్త్‌డే వేడుకల్ని ఒక అకేషన్‌గా తీసుకొని పార్టీ అధిష్టానం ఆ దిశగా వాళ్ళకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెప్తా ఉన్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మొన్నటి ఎన్నికల్లో చాలా మంది జగన్మోహన్ రెడ్డి తరపున ఎట్లాగైనా గెలుస్తామని డబ్బులు పెట్టుకొని లాస్ అయిన వాళ్ళు ఎమ్మెల్యే అభ్యర్థులు మెజారిటీ ఉన్నారు. లబోదిబోం అంటా ఉన్నారు వాళ్ళు. కాంట్రాక్టులు చేసిన వాళ్ళు చాలా మంది ప్రభుత్వం మరి డబ్బులు రాక నెత్తిన సెటకోపం వేసుకొని కూర్చోన్నారు. మరి ఇలాంటి వాటికి జగన్మోహన్ రెడ్డి 1 రూపాయి తీరు కానీ తన బర్త్‌డే వేడుకల కోసం 1000 కోట్లు ఖర్చు పెట్టేదాకా ఇంత హడావిడి ఎందుకు చేశారు? ఈ ఖర్చేదో రేపొచ్చే లోకల్ బాడీస్‌లో ఖర్చు పెట్టొచ్చు కదా అనే చర్చ పార్టీ సీనియర్‌లో జరుగుతూ వస్తోంది. లెట్స్ సీ మరి ఈ విషయం మీద చాలా అనుమానాలు కూడా ఉన్నాయి పార్టీలో. దానికి పార్టీ అధిష్టానం ఎలా క్లారిటీ ఇస్తుందనేది మనం చూడాల్సింది. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.